నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల విరామం అనంతరం గ్రామీణ ప్రాంతాలలో పండగ వాతావరణం. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 263 గ్రామ పంచాయతీలలో కొలువుదీరిన సర్పంచులు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన వైద్యులు. ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించిన 9 మంది వార్డు సభ్యులు. ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్. టెక్నాలజీ పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ని ప్రభుత్వం ఆదుకోవాలన్న సతీష్ బాలిగా. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన డిండి మండలం గౌరారం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ పేర్ల కళ్యాణి లింగయ్యకు డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దంతునేని వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్, వార్డు మెంబర్లకు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుభాకాంక్షలు అందించారని వెంకటేశ్వరరావు తెలిపారు. నూతన సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని, నిత్యం అందుబాటులో ఉంటూ వారు గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని దొంతునేని వెంకటేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డమీర్ సాయి హాజరయ్యారు. రెండేళ్ల విరామం అనంతరం గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. మొన్నటిదాకా ఎన్నికల సందడి, ప్రస్తుతం గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల కోలాహలంతో గ్రామాలలో జాతర వాతావరణాన్ని తలపిస్తోంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 మండలాలలో 263 గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఈ రోజు అధికారికంగా కొలువుదీరారు. అదేవిధంగా వీరితో పాటు 2432 మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఆయా గ్రామాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రభుత్వ ప్రత్యేక అధికారులు ఆర్భాటంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాధారణ సమావేశం నిర్వహించి గ్రామ పాలకులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రధాన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో గ్రామాలు కోలాహలంగా కనిపించారు.
ఇప్పుడు పెట్టండి మీరు కూడా ఎవరైనా. ఓకే బాస్. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రజలకు ప్రమాణ స్వీకారం, తదుపరి ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. అదే దశలో ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా. నా పేరు పెద్దపల్లి తిరుమల. ఈరోజు పాలకృతి గ్రామంలో ప్రమాణ స్వీకరణం జరిగింది. నన్ను ఈ ఊరి పాలకృతి గ్రామానికి తొలి మహిళగా నన్ను ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేనైతే ఈ ఊరికి ఎలక్షన్ ముందు ఏ హామీలు అయితే ఇచ్చినో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని, ప్రజల సహకారం నాకు అందరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇచ్చిన హామీల పరంగా ఏవైనా కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మన గ్రామాన్ని ఒక జిల్లా స్థాయిలో గ్రామంలో పాలకృతి అనేది ద బెస్ట్గా నిలుపుదానని నేను మీ ప్రజల ద్వారా నేను మాటిస్తున్నా. ఇంకా ఊరికైతే ఏమైనా పనులు ఉన్నాయో మన గ్రామ పంచాయతీ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఇదే విధంగా ఇవి పూర్తి చేసుకుంటూ మన ఊళ్ళో ఉన్న నా పేరు పోతురాజుల సంతోష్ అని నేను 5వ వార్డు నెంబర్గా ఎన్నుకున్నారు. నన్ను కుక్కలగూడూరు వార్డు సభ్యులు ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేను కుక్కలగూడూరు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వైద్య, విద్య, పరిశుభ్రత, అలాగే సంక్షేమ పథకాలు అందరికీ అన్ని విధాలుగా అందేలా చూడటం నా యొక్క బాధ్యత. ఈ అవకాశం ఇచ్చిన కుక్కలగూడూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నేను స్పెషల్ ఆఫీసర్ కుక్కలగూడూరు మరియు వేమనూరు గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్గా చేశాను. నా పేరు జ్యోతి. ఈ నూతనంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబడిన సందర్భంగా ఈ వేమనూరు మరియు కుక్కలగూడూరు గ్రామాల్లో పాలక వర్గాన్ని మనం ప్రమాణ స్వీకారం చేయించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ రోజు నుంచి నూతనంగా ఏర్పాటైన సర్పంచ్ గారులు మరియు ఉప సర్పంచ్ గారులకి మరియు వార్డు మెంబర్లందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి మన గ్రామ ప్రజలందరూ కానివ్వండి, ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన అయిపోయింది కాబట్టి నూతనంగా ఏర్పడైన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ సభ్యులు గ్రామాల్లోనే ఉంటారు కాబట్టి ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను గ్రామ పంచాయతీ ద్వారా క్లియర్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. గొంతు కోసుకొని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. బాధితుడు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తీవ్ర రక్తస్రావం, అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడని తెలిపారు. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో ఆలస్యం చేయకుండా వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించి గొంతు భాగంలో ఏర్పడిన పెద్ద గాయానికి అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించారు. నెక్స్ట్ చాలా లోతుగా గాయపడుతుంది. ఈ లోపల ఉన్న రంధ్రం ఏంటంటే అన్నవాహిక లోపల అన్నం పోయే ప్లేస్ అది. సో త్రూ అండ్ త్రూ కంప్లీట్గా కట్ అయిపోయింది పూర్తిగా. నెక్స్ట్ సో సర్జరీ చేసేటప్పుడు ఆవిడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే దానికి తెలియదు నేను చెప్తున్నాను. సముదాయించే ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆయన అపస్మార స్థితిలో ఉన్నారు. సర్జరీ చేయడం జరిగిందంట. చేసిన తర్వాత గుట్లేస్తూ లాస్ట్లో సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ సర్జరీ టీం పాల్వంచ టీము సిఎఫ్సి పాల్వంచ అయినా కూడా బ్రహ్మాండంగా సర్జరీ చేయడం జరిగింది. 5 నిమిషాల్లో మొత్తం టీం అంతా రెడీ అయిపోయింది. అలా చేయడం జరిగింది. రామచంద్ర కుమార్ దొరగారు, ఆయన సూపరింటెండెంట్ గారు పాల్వంచ, ఇక్కడ దొరగారు ఆర్ఎంఓ పాల్వంచ. రాత్రి 2 hours 9 నుంచి 11 వరకు కష్టపడి సర్జరీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రామప్రసాద్ గారు ఎంత డెడికేషన్తో పనిచేశారంటే ఒక సూపరింటెండెంట్ కూడా సరైన
సెకండ్ బాటిల్ బస్సు షిఫ్ట్ చేశారు. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ టీమ్ డెడికేషన్. నేను డాక్టర్ ప్రసాద్ గారు, మధ్య డాక్టర్ ఇంకో డాక్టర్ గారు, వారు స్వయంగా షిఫ్టింగ్ అయ్యే టైంలో ఇబ్బంది కాకూడదని చెప్పేసి భద్రాచలం వరకు వారు రావడం జరిగింది. ప్రాపర్గా షిఫ్ట్ చేసి ఇక్కడ సెక్యూర్ చేసి మళ్ళీ వారు వాపస్ రావడం జరిగింది. డెడికేషన్ పాల్గొనడం మరొకసారి అభినందన తెలుపుతున్నాను. నెక్స్ట్ తర్వాత చాలా మంది మన ఐసీయూలో టీం అంతా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు. కేసులను చాలా చూసుకున్నారు. దేవేశ్వరి గారు, కౌండిన్య గారు, నిఖిత గారు, కృష్ణవేణి గారు, నెక్స్ట్ రామకృష్ణ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. రోజు నాకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మేము కూడా రెండో రోజు వచ్చేసి లోపల ఎలా ఉంది ఏం సంగతి చూడడం జరిగింది. బయట కంటే ఎక్కువ గాయం లోపలైంది. సున్నితమైన ప్రాంతం వల్ల లోపల ఎక్కువ గాయమైంది. అది హీల్ అవడానికి ఎక్కువ టైం పట్టింది. బయట బాగానే ఉంది, ఆటోమేటిక్ గుడ్ వేసాం సరిపోయింది, కానీ లోపల పక్క ఎక్కువ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆ మల్లేష్ గారు చాలా ధైర్యం చేసి కూడా వెంటిలేటర్ ఉన్న కేసుని కూడా ట్యూబ్ తీసేశారు. ప్రయత్నం చేశారు మల్లేష్ గారు, చాలా కష్టపడి ఆ ఇన్స్ట్రుమెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మేము చెక్ చేసాం, లోపలంతా బాగానే ఉంటుంది. మా దగ్గర అడ్వాన్స్డ్ వీడియో ల్యాబ్ చేసుకోమని చెప్పేసి గొంతులో పెడుతున్నా కానీ లోపలంతా వీడియో కనిపిస్తుంది. ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు మన దగ్గర. ఇందల్వాయి మండల పరిధిలోని తీర్మాన్పల్లి గ్రామ పంచాయతీకి చెందిన 9 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని నిరాకరించారు. నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ రవితో పాటు సర్పంచ్ చింతల కిషన్ ప్రమాణ స్వీకారం చేయడంపై గ్రామస్తులతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు అసంతృప్తి చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కావాలని ఏకపక్షంగా అధికారులు వ్యవహరించి తమను అమర్యాదకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా కలెక్టరేట్తో పాటు న్యాయస్థానాలను సంప్రదిస్తామని హెచ్చరించారు. వేరే పని మండలం. నా పేరు నమస్తే, నా పేరు మేకల క్రాంతి కుమార్. ఇందల్వాయి మండలం తిరువన్పల్లి గ్రామ పంచాయతీలోని 11వ వార్డు సభ్యునిగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్ని. అయితే రీసెంట్లీగా జరిగిన విషయం ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో జరూరావు అనే వ్యక్తి మా 12 వార్డులలో 7 మహిళలు కోరం సభ్యులు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గరికి తన ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చేయలేవట్టాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పుకుంటూ బెదిరించుకుంటూ ఈ విధంగా చేసిండు. ఎందుకంటే స్థానికంగా నేను అక్కడే ఉన్నా, నేను కూడా మెంబర్గా అతను చేస్తున్నంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మహిళలు ఏం చెప్పలేక. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతయ్యపేట గ్రామ సర్పంచ్ భూమయ్య, ఉప సర్పంచ్ చంద్రకాంత్ పదవి బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలంటే ఒక టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఎల్లవేళలా అభివృద్ధికి సహకరిస్తానని గ్రామ సర్పంచ్ భూమయ్య అన్నారు. వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా ముందుకెళ్తానని ఆయన అన్నారు. పాలకవర్గం ప్రమోషన్ వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు యువతి యువకులకు అందరికీ మా యొక్క పదవి వందనం తెలుపుతూ వారు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు వారికి మరొకసారి మా పాలకవర్గం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు వారు మమ్మల్ని ఏకం చేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకుని అభివృద్ధి మా గ్రామాన్ని తీర్చిదిద్దామని అందరి సహకారంతో పెద్దల సహకారంతో మరియు గ్రామ సంఘాల అందరి ఐక్యమత్యంగా చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందడుగు వస్తామని మా పాలకవర్గం అందరం కలిసి ఈ తీర్మానం చేస్తున్నాం. మరియు ఇట్టి మా ప్రమాణ స్వీకారం వచ్చేసినటువంటి ప్రతి సంఘ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. వారి ప్రేమను ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసినాం. పనులు చేసి భగవంతుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరియు
ఆంజనేయ స్వామి దయ వల్ల పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఖచ్చితంగా గ్రామాన్ని ముందు వరుసలో ఉంచుతామని మండలంలో ఆ దేవుణ్ణి విన్నవించుకుంటున్నాం. మరియు అభివృద్ధి పనులు మాకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. గ్రామాల్లో మా పాలకవర్గం ఒక తీర్మానం చేసినాము. అందరం కలిసికట్టుగా వికలాంగులకు, వృద్ధులకు ఇంతగానో ముందు గ్రామ పంచాయతీకి వచ్చి బాధలు పడుతున్నారు పెన్షన్ కోసం. అది జరగకుండా వారి ఇంటికే వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని పాలకవర్గం అందరం తీర్మానం చేసినాము. వృద్ధులకు, వికలాంగులకు మరియు విద్య, వైద్యం, గ్రామ పరిశుభ్రత, గ్రామ వీధి లైట్లు కానీ దేంట్లో లోటు రాకుండా మా పాలకవర్గం అందరం కలిసికట్టుగా నిర్ణయం చేస్తాం. మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. స్టెనోగ్రాఫర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షర్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదర్గూడలోని అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత 10 ఏళ్లుగా టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దానివల్ల టైప్ రైటింగ్ పై ఆధారపడ్డ నిరుద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. టెక్నాలజీ పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే నిరుద్యోగులని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. టైప్ రైటింగ్ షర్ట్ అండ్ స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ 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 స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ 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 స్టెనోగ్రాఫర్ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. ఒకప్పుడు టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మంచి ఆదరణ ఉండేది. గత 10 సంవత్సరాల నుండి టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అతి తక్కువ పోస్టులు రిలీజ్ చేసి గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనైనా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటిని కంప్లీట్గా షిఫ్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పోస్టులను వేరే శాఖలకు కేటాయిస్తున్నారు. వేరే శాఖ మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వేరే శాఖలకు కేటాయిస్తున్నప్పుడు కనీస అర్హత టైప్ రైటింగ్ హయ్యర్ కానీ లేదా షార్ట్ హ్యాండ్ హయ్యర్ కానీ అదేవిధంగా ఎస్బిటిటి ద్వారా పొందిన ఏదైతే ధృవీకరణ పత్రం ఉంటుందో దాన్ని అర్హతగా చేసి నియామకాలు కల్పిస్తే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగానికి కానీ ఎంతోమంది అనేక మంది స్కిల్ పర్సన్స్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభించరా? ఈ చర్యల వలన ఏదైతే ఈ స్కిల్ మీద ఆధారపడిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. టెక్నాలజీకి మేము వ్యతిరేకం కాదు, టెక్నాలజీని కూడా మేము అందిపుచ్చుకుంటాం. అదేవిధంగా మా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉంటాయో రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు జరిపే నోటిఫికేషన్స్లో కానీ భర్తీ చేసి టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకునేంత వరకు మేము ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంటాం, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. అదేవిధంగా
శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా శంషాబాద్ జేఏసీ నేతలు ఈ రోజు శంషాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. శంషాబాద్ బంద్లో భాగంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. శంషాబాద్ బంద్లో పాల్గొనని పలు వాణిజ్య వ్యాపార సముదాయాలను జేఏసీ నేతలు మూసివేశారు. జై శంషాబాద్. మేము ఈరోజు గత 10 రోజుల నుంచి జేఏసీ అని ఒక బ్యానర్ తీసుకొని అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడక్కడ అంటే ప్రజల కోసం పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ రోజు కొట్టాడకపోతే చార్మినార్ జోన్లో కలిపితే అక్కడ కొద్దిగా మనకు కొంచెం అనుకూలం ఉండదు. ఎందుకంటే అక్కడ అన్అఫీషియల్గా కొన్ని ఆ చార్మినార్ జోన్లో బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇవన్నీ కూడా కొంచెం పరిపాలన ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి కూడా అందరం మాట్లాడుకొని ఒక జేఏసీ ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో కూర్చొని మేము ఈ నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మా ప్రధాన డిమాండ్ ఒకటే, మేము ఎప్పుడో గవర్నమెంట్ ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఏంటంటే శంషాబాద్ని ప్రత్యేకమైనటువంటి జోన్ చేయమంటున్నాం. పదే చెప్తాను. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే హైదరాబాద్కి రావాలన్నా కానీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఎవరైనా సరే శంషాబాద్ నుంచే పోవాలి. ఇక్కడ మాకు అన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ శంషాబాద్ని మాత్రం గుర్తించడం లేదు. మేము అందుకే కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఏంటంటే మనం శంషాబాద్ సపరేట్ జోన్ గా ప్రకటించుకోవాలని చెప్పేసి మీరు అధికారుల మీద ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎంత చేసినా కానీ కూడా ఎమ్మెల్యే గారు తలుచుకుంటేనే అవుతుంది. అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రకాష్ అన్న గారిని కూడా, అన్న దయచేసి జోన్ కి మీరు వీళ్ళని అధికారుల మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని రకాల అన్ని వర్గాల వ్యాపారవేత్తలు, గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళియన్స్ అన్ని రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర వాళ్ళు, పూణే వాళ్ళు, అన్ని ఒక మినీ హైదరాబాద్ గా శంషాబాద్ ఉంటుంది. హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటారో శంషాబాద్ లో కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ జీవనోపాధి సాగిస్తారు. కాబట్టి మేము గవర్నమెంట్ ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం, ఏంటంటే దయచేసి శంషాబాద్ ని ప్రత్యేకమైన ఒక జోన్ గా చేయండి. డివిజన్స్ జోన్లు చేయకపోతే ఒకవేళ శంషాబాద్ చేయడానికి ఒకవేళ ఇబ్బంది ఉంది అనుకుంటే ఒకటి ఆల్టర్నేట్ ఏమన్నారంటే రాజన్నగర్ చేసేది ఒకటి ఉంది అని చెప్తా ఉన్నారు. అందులో కలిపినా కానీ కూడా మాకు ఏంటంటే చార్మినార్లో కలపొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. చార్మినార్లో కలపకుండా రాజన్నగర్ చేసినా కానీ కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే రేపు మళ్ళీ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం, ఎందుకంటే మాకు ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని మా డిమాండ్ ని వాళ్ళు ఒక పాజిటివ్ మెథడ్ లో ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముగించే ముందు హెడ్లైన్స్. 2 ఏళ్ల విరామం అనంతరం గ్రామీణ ప్రాంతాలలో పండగ వాతావరణం. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 263 గ్రామ పంచాయతీలలో కొలువుదీరిన సర్పంచులు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన వైద్యులు. ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించిన 9 మంది వార్డు సభ్యులు. ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్. టెక్నాలజీ పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ని ప్రభుత్వం ఆదుకోవాలన్న సతీష్ బాలిగా.